కోరుతా ఉన్నాం. రైట్ చరణ్ గారు. సో మనం దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు ఏంటో మరి ఎఫ్డీలు అంటున్నారు ఇక్కడ చరణ్ గారు. అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూ ఉన్నారు. మిత్రుడు చరణ్ కౌశిక్ పాపం గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకపోవడంతో వాళ్ళ పార్టీ అగమ్య గోచరంగా అయింది. భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలు ఇంకా ఈ దేశానికి శ్రీరామ రక్షణ అనేటువంటిది మొన్న మహారాష్ట్ర ఎన్నికలతో రుజువైపోయింది. కాంగ్రెస్ పార్టీల భుజాలపై నుంచి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మనం జార్ఖండ్ లో చూసాం. జార్ఖండ్ అనేటువంటిది లేకపోయింటే కాంగ్రెస్ కు ఆ ఒక్క రాష్ట్రంలో కూడా భాగస్వామ్యం దొరికేది కాదు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రోజా గారు, తెలంగాణ రాష్ట్రానికి ఆదాని అనేటువంటి వ్యక్తి స్కిల్ యూనివర్సిటీకి ఒక ప్రాజెక్టు రూపంలో ఇంకేదో రూపంలో ఇవ్వలేదు. తన సంస్థ నుంచి డైరెక్ట్ గా 100 కోట్ల రూపాయల నిధులను ఇస్తున్నట్టుగా ప్రకటించిండు గిఫ్ట్ రూపంలో. మరి వచ్చినటువంటి నిధులు ఇన్ని రోజులుగా ఎందుకు ప్రభుత్వ ఖాతాలోనో లేకపోతే ఆ యూనివర్సిటీ చైర్మన్ గా ప్రకటించినటువంటి మహేంద్ర గారి ఖాతాలోనో లేకపోతే ఇంకెవరి ఖాతాలోనో వేయకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలోనే ఇప్పుడు మాకు ఒక అస్పష్టత ఏర్పడుతుంది. ఎందుకంటున్నామంటే అది అసలు యూనివర్సిటీ ఉందా లేదా, దానికి అసలు మెన్ అండ్ మెటీరియల్ అనేటువంటిది అసలు ఏర్పాటు అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు తావిస్తా ఉన్నాయి. ప్లస్ ఈ 100 కోట్ల రూపాయలు చేతులు మారైనాయా లేకపోతే వెనుక నుంచి వెళ్ళిపోయినాయా లేకపోతే రేవంత్ రెడ్డి గారు అది క్యాష్ అనేటువంటిది చెక్ రూపంలో చూపించి మిగతా అమౌంట్ ని వేరే రూపంలో తీసుకున్నాడా, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఆదాని అవినీతి కట్టలు తెంచుకున్నది. దేశం మొత్తం కూడా నివ్వెరబోయే విధంగా అగ్రరాజ్యం అనేటువంటి అమెరికా ఆయన పైన కేసులు పెడతా ఉన్నది. టోనీ కరెన్సీ రూపంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా ఎక్కడ ఆదాని మెడ నుంచి రేవంత్ మెడకు చుట్టుకుంటుందో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉంటే వాస్తవం అనేటువంటిది బయటపడిపోయింది. రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలా మేడం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆదానిని యు ఆర్ ఫ్రాడ్, యు ఆర్ ఏ ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతుందో, దేశం మొత్తం సంపద మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదాని కోసమే పనిచేస్తున్నాడు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష నేతగా స్పర్శిస్తా ఉన్నాడు. ఇవాళ ఆదాని పైన రాహుల్ గాంధీ గారు వేస్తున్నటువంటి ప్రతి ఆరోపణల్లో ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వాటా ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇవాళ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా 100 కోట్ల రూపాయలు మేము తిరిగి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి 26 రోజుల తర్వాత ఎందుకు ఈ అంశాన్ని తెర మీద తీసుకురావాల్సి వచ్చింది? దావోస్ లో జరిగినటువంటి 12,400 కోట్ల ఒప్పందాల పైన వాస్తవ విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. సూదిని సృజన్ రెడ్డికి జరిగినటువంటి కేవలం 2 కోట్ల విలువ చేసే కంపెనీకి 1000 కోట్ల అమృత నిధుల్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్నారు. తన బ్రదర్ జగదీశ్వర్ రెడ్డికి ఈ దావోస్ లో ఉన్నటువంటి ఒప్పందాల నుంచి కంపెనీ నిధులను ఏ విధంగా పంపిణీ చేసినావు? ఇవాళ లఘుచర్లలో జరిగినటువంటి వ్యవహారంలో నీ అల్లుడి కోసం ఫార్మా కంపెనీని ఇవాళ చూడండి మేడం, ఒక్క విషయాన్ని ఒక ఆధారాలతో సహా చూస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాలలో నాలుక తడబడి వినక్తి అడిగేశాడో నేను చెప్తా. ఇవాళ లఘుచర్లలో అది ఫార్మా విలేజ్ కోసం సేకరిస్తున్న భూమి అని చెప్పేసి అక్కెంపేట, పోలేపల్లి లఘుచర్ల ప్రకటించాడు. ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు జూలై 19 నాడు. జూలై 19 నాడు రిలీజ్ చేస్తే ప్రెస్ నోట్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి నిన్న లెఫ్ట్ పార్టీలో వెళ్ళి కలిసిన తర్వాత కాదు అది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి వెనక్కి అడిగే ప్రయత్నం చేస్తాను. ఇవాళ స్కిల్ యూనివర్సిటీకి వచ్చినటువంటి ఆదాని 100 కోట్ల రూపాయలని మేము తీసుకోవట్లేదు, ఆదాని ఫ్రాడ్, ఆదాని ఫేక్, ఆదాని ఆర్థిక నేరగాడు అని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నా అన్నట్టుగానే ఇవాళ 100 కోట్ల రూపాయలని తిరిగిస్తామని చెప్తా ఉన్నాడు. అంటే అవగాహన లేకుండా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్రంలో పరిష్కరించాల్సినటువంటి ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి. ఒక పేద గిరిజన కుటుంబానికి చెందినటువంటి ఎన్నో ఆశలతో గురుకుల పాఠశాలలో చేరినటువంటి శైలజ అనేటువంటి అమ్మాయి చనిపోతే ప్రభుత్వ ప్రతినిధులుగా, మంత్రులుగా దాదాపుగా 20 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఒక్కరు వెళ్ళి పరామర్శించలేదు మేడం. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించలేక ఆ ఆడపిల్లని చంపేసారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి 11 నెలల్లో నెలకు 3 చొప్పున గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు స్కూల్లో చదువుతున్నటువంటి 100 సంవత్సరాల జీవితం ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడము, అస్తమతకు గురి కావడము, ఆహారం కలుషితం కావడం వల్ల, మానసిక వేదన వల్ల ఇవాళ చనిపోయినటువంటి విద్యార్థుల సంఖ్య 48. ఇవాళ విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సమీక్ష నిర్వహించాడు. గిరిజన విద్యార్థులు చనిపోతే ఆయనకు స్పందన ఉండదు, అలాంటి భాషలో విద్యార్థులు చనిపోతే స్పందన ఉండదు. ఇక ఇవాళ ఈ బాబు చెప్పి ఈ ఆదానితో ఒప్పందాలు చేసుకున్నదంటే నేను కాదు మా ప్రభుత్వానికి నాకు సంబంధం లేదు, ఇక నేను 100 కోట్ల రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇవాళ నిట్ట నిలువున దొరికిపోయింది కదా. దత్తాత్రేయ గారు, ఒకవేళ అగ్రరాజ్యంలో కనుక ఇలాంటి కేసు అవ్వకుండా
లంచాలు మోసాలు అనేటువంటి కేసెస్ అదాని పైన రాకుండా ఉండుంటే అదే రేవంత్ రెడ్డికి అదే అదాని 100 కోట్లు ఇచ్చుంటే అవి ఏమైపోయాయి అంటారు? నేనేమంటున్నా మేడం, దొరికిపోయాడు కాబట్టి నేను కాదు, నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేశంలో రాహుల్ గాంధీ గారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆదాని కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఏ సభలో చూసినా, ఏ ప్రచారంలో చూసినా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదా మేడం? రాజ్యాంగాన్ని ఒక చేతిలో పట్టుకొని, ఆదానిని ఒక చేతిలో పట్టుకొని ప్రతిరోజు రాజ్యాంగాన్ని కాపాడండి, ఇగో దేశంలో ఉన్నటువంటి 6 లక్షల కోట్ల విలువైనటువంటి రోడ్లు, రవాణా, ఇండస్ట్రీలు, ఐటీ కారిడార్లు, తర్వాత విద్యుత్ లైన్లు, మైనింగ్స్, ప్రతిదీ కూడా ఆదాని ఖాతాలోనే వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఇగో ఈ నరేంద్ర మోడీ చేస్తుంది ఆదాని అంబానీల డెవలప్మెంట్ కోసమే అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ ఢిల్లీ కేంద్రంగా ఎన్నో సార్లు గొంతు చింపుకుంటే, మరి రేవంత్ రెడ్డి గారు దాహోస్కెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలంగాణ ప్రజలకు స్పష్టమైంది కదా. ఇవాళ బంధు ప్రీతి, అల్లుడి ప్రీతి, బావమర్ది ప్రీతి, అన్నదమ్ముళ్ళ ప్రీతి ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఒప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షంగా మా నాయకులు మాట్లాడితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఏందయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఇది అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీలు చెప్పి నువ్వు ప్రియారిటీ లేని హైదరాబాద్ పేరు మీద నువ్వు మూసిని కూల్చేసి వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను గుడిసెలేని వాళ్ళని గూడు లేని వాళ్ళని చేస్తున్నావు. నీ ప్రయారిటీ ఏంటి అసలు నాకు అర్థమైతలేదు. నీకు అంత ఆర్థిక దాహం ఉంటే, నీకంతా ఇప్పుడిప్పుడే నేను తొందరలోనే ప్రభుత్వంతో ప్రజలతో నాకు సంబంధం లేదు, నా వర్గాలు బాగుపడాలనేటువంటి దురుద్దేశం ఉందని చెప్పేసి స్పష్టమైతా ఉంది. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం మేడం, రేవంత్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ నాయకులకు జాతీయ లక్ష్యాలు, వాళ్లకు పార్టీ యొక్క వ్యవహారాలు ఉంటాయి, ఢిల్లీ కేంద్రంగా వాళ్ళ రాజకీయాలు నడుస్తాయి. మాకు తెలంగాణ ప్రజలే మా ఎజెండా, తెలంగాణ ప్రజలే మా బాస్, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏ పాత్రైనా పోషిస్తాం. ఇవాళ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి, అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా కేటీఆర్, హరీష్ రావు గారు ఇవాళ తెలంగాణ మీద మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఎస్, కేటీఆర్, హరీష్ రావు గారు ఏ పాత్ర తీసుకోవడానికి సిద్ధమే. తెలంగాణ ప్రజల హక్కులని కాపాడుకోవడం కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ఏ పాత్రకైనా మేము సిద్ధంగా ఉంటాం. మాకు తెలంగాణనే ప్రధాన ఎజెండా. ఓకే దత్తాత్రేయ గారు, మనం నరేష్ గారితో